అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన పుజ్య పిల్లల కోసం ఒక ఆ చక్కటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. నమస్కారం. అంగన్వాడీ పిల్లలకు సమయం గురించి సరదాగా వాళ్లకర్థమయ్యేలా ఎలా చెప్పాలి? దీనికోసం మన దగ్గర ప్రీ స్కూల్ టీచర్ల కోసం తయారు చేసిన ఒక మార్గదర్శిని ఉంది. అందులోంచి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అవును, ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే సమయం అనేది చిన్నపిల్లలకు కొంచెం కష్టమైన విషయం. నిజమే. కానీ ఒక ఆటలాగా చెప్తే వాళ్ళు చాలా తేలికగా నేర్చుకుంటారు. కరెక్ట్. ఈ కృత్యం ద్వారా వాళ్లలో గమనించే శక్తి, ఇంకా గణితంపై ఒక ప్రాథమిక అవగాహన కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా. సరే, మరి ఈ కృత్యం వివరాల్లోకి వెళ్దామా? ముందుగా మనం సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. సాధించాల్సిన సామర్థ్యాలు? ఇందులో ముఖ్యమైన లక్ష్యం ఒక్కటే. ఏమిటది? పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించాలి. ఓకే. అంటే పరిశీలన, కొలతల ద్వారా విషయాలను గుర్తించి గణితంపై ఒక ప్రాథమిక అవగాహన పెంచుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకు గడియారాన్ని చూడటం. అవును, గడియారాన్ని చూడటం, అందులో అంకెలను గుర్తించడం, అలాంటివి. సరే, కృత్యం పేరు? ఈ సరదా కృత్యం పేరు ఇసుక గడియారంతో చక్కని చోద్యం. పేరులోనే ఎంత ఆసక్తి ఉందో కదా. అవును, చాలా సరదాగా ఉంది. కావలసిన వస్తువులు? దీనికి పెద్దగా ఖరీదైన వస్తువులేం అవసరం లేదు. అంటే మన సెంటర్లో తేలిగ్గా దొరికేవేనా? అవును, మన సెంటర్లో దొరికేవే రకరకాల గడియారాలు. అంటే గోడ గడియారం, చేతి గడియారం, అలాగే ఇసుక గడియారం, బొమ్మలు, కొన్ని రాళ్ళు, గింజలు. ఓ, రాళ్ళు గింజలు కూడానా? అవును, ఏవి అందుబాటులో ఉంటే వాటిని వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ కృత్యాన్ని పిల్లల వయసును బట్టి ఎలా నిర్వహించాలో చూద్దాం. వయస్సు 3-4. ఈ వయసు పిల్లలకి ఎలా చెప్పాలి? ముందుగా రకరకాల గడియారాలను చూపించాలి. ఓకే. గోడ గడియారం, చేతి గడియారం లాంటివి చూపించి ఇదేంటి నాన్నా అని అడగాలి. వాళ్ళనే అడగాలన్నమాట. అవును, ఇది మనకు సమయం చూపిస్తుందని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. దీని పని ఏమిటి, దీన్ని ఎప్పుడైనా చూశారా లాంటి చిన్న చిన్న ప్రశ్నలడగాలి. వాళ్ళు ఏ సమాధానం చెప్పినా ప్రోత్సహించాలి కదా? ఖచ్చితంగా. వాళ్ళు చెప్పే ప్రతి సమాధానాన్ని మనం ప్రోత్సహించాలి. వయస్సు 4-5? ఇక ఈ వయసు పిల్లలకు వీళ్లకు మరికొన్ని విషయాలు చెప్పవచ్చు. అవును, చెప్పొచ్చు. గడియారం చూపించి అది పనిచేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది అని అడగాలి. టిక్ టిక్ టిక్. కరెక్ట్. ఆ శబ్దాన్ని వాళ్లను అనుకరించమని చెప్పాలి. అది వాళ్లకు చాలా సరదాగా ఉంటుంది. నిజమే. ఇక్కడ మనం ఇంకొంచెం లోతుగా వెళ్లవచ్చు. అంటే గడియారం మనకు ఎందుకు అవసరం అని అడగొచ్చు. గడియారంలోని అంకెలను చూపించి వాటిని పరిచయం చెయ్యాలి. గంటలు, నిమిషాలు అని పదాలు కూడా వాడచ్చా? వాడచ్చు. వాటి మధ్య తేడాలు, సారూప్యతలు ఏమిటో వాళ్లతోనే చెప్పించాలి. ఓ, వాళ్లతోనేనా? అవును, అలా చేయడం వల్ల వాళ్లలో ఆలోచించే శక్తి బాగా పెరుగుతుంది. చూశారు కదా, గడియారం అనే ఒక సాధారణ వస్తువుతో పిల్లలకు ఎన్ని విషయాలు నేర్పించొచ్చో. అవును. వాళ్లలో గమనించే గుణాన్ని, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచడమే ఈ కృత్యం ముఖ్య ఉద్దేశ్యం. నిజమే. ఈ కృత్యం తర్వాత పిల్లలు ఇంటికి వెళ్లి గోడ గడియారాన్ని చూపిస్తూ వాళ్లమ్మను సమయం అడిగితే ఆశ్చర్యపోవద్దు. వాళ్లలో ఆ జిజ్ఞాసను కలిగించడమే మన మొదటి విజయం. చాలా బాగా చెప్పారు. ఈ రోజుకి ఇంతే. మీ పిల్లలతో ఈ కృత్యాన్ని ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపండి. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.